నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కనగల్లో హోం విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,006 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 6,092 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పనులను మొత్తం 441 ప్యాకేజీలుగా అమలు చేయబోతున్నారు. రహదారుల అభివృద్ధితో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కనగల్లో హ్యామ్ విధానంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఉన్న స్థానిక నేతలు కూడా. అండ్ రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,006 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 6,092 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పనులను మొత్తం 441 ప్యాకేజీలుగా అమలు చేయనున్నారు. రహదారుల అభివృద్ధితో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.